కళ్ళు తిరిగి పడిపోయిన మీనా, ప్రెగ్నెంట్ అని తెలిసి షాక్లో ప్రభావతి. ఇప్పుడు రోహిణి పరిస్థితి ఏంటి? గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాబోతున్న ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. రోహిణి, మనోజ్ ఇద్దరూ కూడా మీనా, బాలులని అవమానిస్తూ ఉంటారు. ప్రతి చిన్న మాటకి వాళ్ళని నిందిస్తూ ఉంటారు. డబ్బుల విషయంలో కానీ, వాళ్ళు చేసే ప్రతి పనిలో కానీ, ఏ విషయంలో అయినా మీనాని అనవసరంగా మనోజ్ మాటలు అంటూ ఉంటాడు. రోహిణి కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా ప్రభావతికి నచ్చకుండా ఉంటుంది. నువ్వు ఈ సిచ్యువేషన్లో ఉండి కూడా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళని పట్టించుకోకుండా నీ పని నువ్వు చూసుకో, ముందు నీ ఆరోగ్యం చూసుకో అని చెప్పి కొడుక్కి వార్నింగ్ ఇస్తుంది. అయితే ప్రభావతికి మాత్రం బాలు, మీనా ఇద్దరు కూడా చాలా ఎక్కువగా క్లోజ్ అయిపోతున్నట్టు కనపడుతూ ఉంటుంది. వాళ్ళకి రూమ్ ఇవ్వలేదు, హాల్లోనే పడుకుంటున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ బాగా బిల్డ్ అవుతుంది. వాళ్ళని ఎలాగైనా సరే దూరం చేయాలి, ఈ ఇంటి నుంచి బయటకు పంపాలి అని ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. ఒక పక్క రోహిణి అయితే తన గురించి నిజాలు ఎవ్వరికీ తెలియకూడదు, తను చేసిన ప్రతి ఒక్క విషయము కూడా బయటకు వస్తే తన సిచ్యువేషన్ ఏంటి అని టెన్షన్ పడుతూనే ప్రతి పని కూడా చేస్తూ ఉంటుంది. మనోజ్కి ఇలా యాక్సిడెంట్ అవ్వడం కారణం విల్లా విజయ్. నేను ఎలాగైనా వాడిని పట్టుకోవాలి అని చెప్పి బాలు ఇంకా మీనా ఇద్దరు కూడా ప్రయత్నిస్తారు. రోహిణి కూడా విల్లా విజయ్ కోసం వెతుకుతూ ఉంటుంది. విల్లా విజయ్ అయితే ఎవ్వరికి కనపడకుండా తిరుగుతూ ఉంటాడు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు కూడా తనని పట్టుకోలేకపోతారు. అయితే బాలుకి తన స్నేహితుల ద్వారా విల్లా విజయ్ పలానా దగ్గర ఉంటున్నాడు అనే అడ్రస్ దొరుకుతుంది. ఎలాగైనా సరే రేపు వాడిని పట్టుకోవాలి, వాడిని మింగిన 30 లక్షల రూపాయలు బయట పెట్టించాలి అని బాలు ప్రయత్నిస్తాడు. ఇక ఈ విషయం అయితే రోహిణికి తెలుస్తుంది. వెంటనే బాలు దగ్గరకు వచ్చి, ఈ అడ్రస్ అయితే నాకు ఇవ్వు, నువ్వేం వాడిని పట్టుకోవక్కర్లేదు. బాలుకి ఎంత చెప్పినా కూడా మన విషయాల్లో కల్పించుకోవద్దని కల్పించుకుంటూనే ఉన్నాడు అని చెప్పి రోహిణి అంటుంది. ఆ మాటలు విన్న బాలు అయితే చాలా కోపంగా, సరే మీరే వెళ్ళి పట్టుకోండి, ఆ 30 లక్షలు మా డబ్బులు మాకు ఇప్పించండి అని చెప్పి బాలు అడ్రస్ని అయితే రోహిణికి ఇస్తాడు. వెంటనే రోహిణి గుణాకి కాల్ చేసి, చూడు నేను నీకు అడ్రస్ పెడుతున్నా, అక్కడే వాడున్నాడు, ఆ డబ్బులు ఎలాగైనా వసూలు చేసుకురా అని చెప్పి రోహిణి అంటుంది. ఇక రోహిణి చెప్పిన అడ్రస్కి గుణ వెళ్తాడు. అక్కడ విల్లా విజయ్ అయితే ఉండడు, కానీ తన భార్య ఉంటుంది. చూడమ్మా, విల్లా విజయ్ గారు ఎక్కడున్నాడు, మర్యాదగా వాడు ఎక్కడున్నాడో నాకు చెప్పు అంటూ గుణ విల్లా విజయ్ భార్యని హింసిస్తూ ఉంటాడు. అయితే తను చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి గోల చేసి గుణాని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత గుణ జనాలందరూ పోగైతే తనకే రిస్క్ అవుతుందని అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత వెంటనే తను తన భర్తకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. ఇక వాళ్ళిద్దరూ ఆ అడ్రస్ నుంచి కూడా పారిపోతారు. అలా వాళ్ళు గుణ కళ్ళ పడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రోహిణి అయితే ఇదంతా తెలుసుకొని, నువ్వు ఎందుకు అలా జనాలు వేసుకొని అల్లరి చేసావు, ఎలాగైనా వాడిని పట్టుకొని ఇక్కడికి తెచ్చుంటే మనం వాడి నుంచి డబ్బులు రాపట్టే వాళ్ళము, వాళ్ళ ఇంటికి గొడవ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇంతలో కింద హాల్లో నుంచి గొడవ వినపడుతుంది. ఏమైందిరా బాలుకి, ఎందుకు అలా కళ్ళు తిరిగి పడిపోయింది అంటూ సత్యం మాటలు వినపడతాయి. వెంటనే అక్కడికి వచ్చిన అందరూ కూడా, మీనా ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దామా అని అంటూ ఉంటారు. అప్పుడే ప్రభావతి, ముఖాన కొంచెం నీళ్లు కొట్టండి లెగుస్తుంది అని చెప్పి అంటుంది. వెంటనే బాలు కొన్ని నీళ్లు తీసుకొచ్చి ముఖం మీద చల్లుతాడు. మీనా ఏమైంది, ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయావు, హాస్పిటల్కి వెళ్దాం పదా అని వెంటనే తనని కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. అక్కడ డాక్టర్లు మీనాకి టెస్ట్ చేసి, నీ భార్య గర్భవతిగా ఉంది, కంగ్రాచులేషన్స్ అని చెప్తుంది. బాలు అయితే తన సంతోషానికి హద్దులు లేకుండా పోతాయి. డాక్టర్ మీరు చెప్పేది నిజమేనా, నిజంగానే నా భార్య కడుపుతో ఉందా అని చెప్పి 1కి 2 సార్లు అడుగుతాడు. తన సంతోషం చూసిన మీనా చాలా సంతోషపడుతుంది. అయితే తనకన్నా ముందు ప్రెగ్నెంట్ అయ్యానని రోహిణి ఎలా ఫీల్ అవుతుందో, అత్తయ్య గారు నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఈ ప్రెగ్నెన్సీ నిలబడుతుందా లేదా అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. బాలుకి తన మనసులో ఆలోచన అర్థమై, చూడు దేవుడిచ్చింది మనం ఏం చేయలేం, మన చేతుల్లో లేదు కదా ఆపడానికి, తను ప్రెగ్నెంట్ కాకపోతే అది తన తప్పు, నువ్వయ్యావు అదే చాలు నాకు, నువ్వు నా బంగారానివి అని మీనాని హత్తుకుంటాడు. బాలు మీనా అలా ఇంటికి వచ్చిన తర్వాత ఆ శుభవార్తని మొదటగా తన మావయ్య అత్తయ్యలకు చెప్తారు. ఆ మాటలు విన్న సత్యం చాలా పొంగిపోతాడు. నిజంగానా, నాకు మనవడు రాబోతున్నాడా, ఈ ఇంట్లో చిన్నపిల్లలు రాబోతున్నారా అని రవి
శృతిలు కూడా చాలా సంతోషపడతారు. మనోజ్, రోహిణి, ప్రభావతి మాత్రం రగిలిపోతూ ఉంటారు. మీరు నిజమే చెప్తున్నారా? ఏదైనా ఫ్రాంక్ చేస్తున్నారా? అలాగైతే బయటకెళ్ళి చేసుకోండి. ఈ పూలమ్ముకునేది ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి? ముందుగా అయితే గీతే నా కోడలు రోహిణియే ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ ఆస్తి కోసం మీరు ప్లాన్ వేశారు కదా. ముందుగా ఎవరైతే పిల్లల్ని కంటారో వాళ్ళకే ఆస్తి ఇస్తానని మా అత్తయ్య చెప్పింది. ఇప్పుడు ఆ డబ్బుల కోసం మీరు స్కెచ్ చేశారు కదా అని చెప్పి వాళ్ళని అవమానిస్తుంది. ఆ మాటలు విన్న బాలుకి, సత్యానికి చాలా కోపం వస్తుంది. చూడు, ఆస్తుల కోసం పిల్లల్ని అడ్డం పెట్టుకునే రకాలు మేం కాదు. మీనా ప్రెగ్నెంట్ అయింది, తనకి ఎలాంటి పని చెప్పొద్దు, తనని ఇబ్బంది పెట్టొద్దు. అంతకు ముందులా ఈ ఇంటిని పని మనిషిని చూసినట్టు మీనాని చూడొద్దు. తనకు కొంచెం రెస్ట్ ఇవ్వండి. తను ఏ పని చేసినా కూడా తను చేయగలిగే స్థితిలో ఉంటేనే చేయించండి. అంతే తప్ప తనని ఇబ్బంది పెట్టి అది చెయ్యి ఇది చెయ్యి అని నీ గొంతు నేను ఇంట్లో విన్నాను అంటే మర్యాదగా ఉండదు అని సత్యం, బాలు ఇద్దరు కూడా ప్రభావతికి వార్నింగ్ ఇస్తారు. ఇక మీనా రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది. మీనా అలా రూమ్లోకి రాగానే తన వెనకే ప్రభావతి వస్తుంది. వెంటనే మీనాని పట్టుకొని, ఏమే నిజం చెప్పు, నువ్వు కావాలనే ప్రెగ్నెంట్ అయ్యావు కదా, ఈ ఆస్తి అంతా తగ్గించుకోవడానికే ప్రెగ్నెంట్ అయ్యావు కదా, అసలు ఏమనుకుంటున్నావే నువ్వు, నీ ముఖానికి పిల్లలు అవసరమా అని చాలా అవమానకరంగా మాట్లాడుతుంది. ప్రభావతి మీనా వెనకాలే వెళ్ళడం చూసిన బాలు అయితే ఏం మాట్లాడుతుందో చూద్దామని సైలెంట్గా ప్రభావతి వెనకాల వెళ్తాడు. మీనా ఆ మాటలన్నీ వింటూ చాలా ఏడుస్తుంది. అత్తయ్య, పిల్లలు దేవుడిచ్చిన వరం, మనం కావాలనుకుంటే రారు, వద్దనుకుంటే ఆగరు. మీరు ఈ విషయానికి కూడా నన్నే ఎందుకు నిందిస్తున్నారు అత్తయ్య? ఎంతైనా ఇప్పుడు పుట్టబోయే బిడ్డ మీకు కూడా మనవడే కదా, మీకు ఎందుకు సంతోషంగా లేదు అని చెప్పి మీనా అడుగుతుంది. బాలుగాడు అంటే నాకు అస్సలు నచ్చదు. వాడికి పుట్టే బిడ్డల్ని ఎలా స్వీకరిస్తాననుకున్నావు? అయితే గీతే నా మనోజ్ బిడ్డలే నాకు మనవళ్ళు అవుతారు. ఆ తర్వాత రవి బిడ్డలు, అంతే తప్ప మీ బిడ్డలు కాదు అని ప్రభావతి చెప్తుంది. ఆ మాటలు విన్న మీనా మనస్సు అయితే విరిగిపోతుంది. బాలు అయితే ఒక్కసారిగా కృంగిపోతాడు. ఏంటి, ఆఖరికి పిల్లల విషయంలో కూడా ఈమెకు నా మీద ఇంత పగ ఉందా? ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి బాలు, మీనా ఇద్దరూ కలిసి అనుకుంటూ ఉంటారు. అయితే అదే విషయాన్ని సత్యంకి కూడా చెప్తారు. సత్యం మాత్రం, చూడమ్మా, నీకు ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. మీ అత్తయ్యని నేను దారిలో పెడతాను. నీ జోలికి రాకుండా కాపాడతాను. నువ్వు ఏం టెన్షన్ పడకు. ముందు నువ్వు బిడ్డకి కావాల్సిన పోషణ, ప్రశాంతత అందించు. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది అని మీనా తల మీద చేయి పెట్టి చెప్తాడు. అలా సత్యం మీనాకి భరోసా ఇవ్వడంతో మీనా అయితే చాలా సంతోషపడుతుంది. మావయ్య గారు, మీరు మాకు తోడుగా ఉంటే మేము ఏదైనా సాధిస్తాము అని మీనా సత్యం ఆశీర్వాదం తీసుకుంటుంది. బాలు కూడా చాలా సంతోషపడతాడు. ఇక అక్కడి నుంచి మీనా తన బిడ్డ చాలా జాగ్రత్తగా బయటకు రావాలి, తను బిడ్డ డెలివరీ అయ్యే వరకు కూడా కేర్ఫుల్గా ఉండాలి అని అనుకుంటుంది. ఒక పక్క ప్రభావతి మాత్రం రోహిణిని చాలా ప్రెషర్ పెడుతుంది. ఆ పూలు అమ్ముకునేది కూడా గర్భవతి అయింది, నువ్వెప్పుడు అవుతావు? అసలు నీకు పిల్లలు పుడతారా లేదా? వెంటనే హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకుందు పద అని తనని ఫోర్స్ చేస్తుంది. రోహిణి అయితే తన నిజాలు ఎక్కడ బయటపడతాయో అని కంగారు పడుతూ ఉంటుంది. చూసారు కదండి, గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో అయితే జరగబోయేది ఇదే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.